ఆ డైలాగ్‌ని ఇంకాస్త పవర్‌ఫుల్‌గా బేస్‌తో చెప్పుంటే బాగుండేదేమో అని అయితే నాకు అనిపించింది. గైస్, డైరెక్టర్ బాబీ డైరెక్షన్‌లో మన బాలయ్య లీడ్ యాక్టర్‌గా రాబోతున్న మూవీకి 'డాక్ మహారాజ్' అనే టైటిల్‌ని రివీల్ చేస్తూ ఆ మూవీ టీమ్ వాళ్ళు రీసెంట్‌గా ఒక టీజర్‌ని రిలీజ్ చేయడం అయితే జరిగింది. ఇది మీకు కూడా తెలిసే ఉంటుందనుకోండి. దీన్ని పక్కన పెట్టేసి ఈ వీడియోలో మనం ఏంటంటే అసలు ఆ టీజర్ ఎలా ఉంది, ఏంటి అనేది డిస్కస్ చేద్దాం. ఓకేనా? లెట్స్ గో. అయితే ఇక్కడ ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం చూసుకున్నట్లయితే గైస్, ఆ టీజర్ మాత్రం చాలా అంటే చాలా బాగుంది. అండ్ అందులోని విజువల్స్ అన్నీ కూడా చాలా రిచ్‌గా ఉన్నాయనే చెప్పాలి. దీనికి తోడు ఆ టీజర్‌లో మన బాలకృష్ణ గారి లుక్స్ కూడా చాలా డిఫరెంట్‌గా అండ్ యూనిక్‌గా ఉన్నాయన్నమాట. అండ్ ఇక్కడ మెయిన్‌గా ఏంటంటే గైస్, ఆ టీజర్‌లో బీజీఎం మాత్రం నెక్స్ట్ లెవెల్‌లో ఉందనే చెప్పాలి. అండ్ ఆ బీజీఎం విన్నాక నాకేమనిపించింది అనేసి అంటే, 'పుష్ప 2' మూవీకి మన తమన్ గారు ఇచ్చే బీజీఎం విన్నాక 'పుష్పరాజ్' ఫ్యాన్స్ అందరూ కూడా కంపల్సరీగా పూనకాలతో ఊగిపోతారు అని అయితే అనిపించింది. అంత బాగుందన్నమాట అందులోని బీజీఎం అయితే. అండ్ ఇక్కడ ఇంకో చిన్న విషయం ఏంటంటే గైస్, ఈ కాంబోలో మూవీ వస్తుంది అనేసి నాకు ముందు తెలిసినప్పుడు నేనైతే ఈ మూవీ దెబ్బైపోతుందేమో అని అయితే అనుకున్నాను. కానీ ఈ టీజర్ చూసిన తర్వాత నాకైతే కొంచెం కాన్ఫిడెన్స్ పెరిగిందనమాట ఈ మూవీ పైన. అండ్ ఇక్కడ ఓవరాల్‌గా చెప్పాలంటే గైస్, టీజర్ అయితే చాలా అంటే చాలా బాగుంది. కాకపోతే ఇక్కడ ఏంటనేసి అంటే, ఈ టీజర్‌లో మన బాలకృష్ణ గారిని డాక్ మహారాజ్‌ని ఎలివేట్ చేస్తూ చెప్పే డైలాగ్ ఉంది కదా, ఆ డైలాగ్‌ని ఇంకాస్త పవర్‌ఫుల్‌గా బేస్‌తో చెప్పుంటే బాగుండేదేమో అని అయితే నాకు అనిపించింది. అండ్ ఇక్కడ ఇంకో చిన్న విషయం ఏంటంటే గైస్, చెప్పడం మర్చిపోయాను. ఈ 'డాక్ మహారాజ్' మూవీలో హార్స్ రైడింగ్ సీన్స్ అన్నింటినీ కూడా డూప్‌ని పెట్టకుండా మన బాలకృష్ణ గారే రియల్‌గా చేశారంట. సో చూడాలి మరి మూవీ ఎలా ఉండబోతుందో. అయితే ఇక్కడ ఓవరాల్‌గా టీజర్ గురించి చెప్పాలంటే, టీజర్ అయితే నాకైతే చాలా బాగా నచ్చింది. మరి మీరు చూసినట్లయితే మీకు ఆ టీజర్ ఏమనిపించిందో కామెంట్ సెక్షన్‌లో చెప్పేయండి. మీకు ఆ టీజర్ నచ్చిందో లేదో కామెంట్ సెక్షన్‌లో చెప్పేయండి. ఓకేనా? దిస్ ఈజ్ లోకేష్ సైనింగ్ అవుట్. జై హింద్.